హైదరాబాద్ ఫిలిం నగర్ లో భారీ మోసం వెలుగు చూసింది. 15 ఏళ్ల క్రితం ఫిలిం నగర్ లో ఉన్న మానిక్ జ్యువెలరీ షాప్ పై కస్టమర్లు నమ్మకం ఉంచి తమ అవసరాల కోసం నగలను తాకట్టు పెడుతూ వచ్చారు. అయితే కస్టమర్లు తాకట్టు పెట్టిన 15 కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి నగలతో రాత్రికి రాత్రే రాజస్థాన్ వ్యాపారి ఉడాయించేశాడు. వ్యాపారి మోసం చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలంటున్న బాధితులతో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ ఫిలిం నగర్లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. కుదువ పెట్టిన బంగారు ఆభరణాలతోనే షాపు యజమాని ఉడాయించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం బాధితులైతే తమ నగలు తమకు ఇప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే నాలుగు ఎఫ్ఐఆర్లు కూడా పోలీసులు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం బాధితులు ఉన్నారు. అసలు ఎంతెంత కుదువ పెట్టి ఈ డబ్బులు తీసుకున్నారనేది వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మానిక్ జ్యువెలరీ షాప్లో ఎంత బంగారం కుదువ పెట్టారు, ఎంత తీసుకున్నారు? 3 తులాల చిల్లర కుదబెట్టాము. 50,000 రూపాయలు తీసుకున్నాము. 15 రోజుల క్రితం డబ్బులు కట్టామండి. తెల్లారి ఇస్తున్నాడు అంటే షాప్లో పెడితే దొంగలు పడతారు, బ్యాంకులో ఉంది, ఇంటికాడ ఉంది, తెచ్చిస్తాను రేపు అన్నాడు. అది యాక్చువల్గా మా తమ్ముంది, మిద్దరం వచ్చి పెట్టాము. అయితే 15 రోజుల కిందనే డబ్బులు కట్టేశాం. రేపిస్తా అని అలానే జరుపుకుంటూ వచ్చాడండి. ఇప్పుడు ఉడాయించడం తెలిసిందండి అంతే. మీకు ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు? ఈయన 15 ఇయర్స్ నుంచి తెలుసు అండి. ఇంతకుముందు పెడుతూ తీసుకునేది మేము, నమ్మకంతో పెట్టాం. ఆ నమ్మకం కోల్పోయాం. ఇప్పుడు మొత్తం ఎంత పెట్టారు ఈయన దగ్గర? 3 తులాల చిల్లర పెట్టామండి. 3 తులాల 20 గ్రామ్ 3.5 తులాలు పెట్టాం. 3.5 తులాలు పెట్టాము. 50,000 తీసుకున్నాం. 50,000 కట్టేశాం. బంగారం రేపిస్తాను ఇవ్వలేదు. 15 రోజులు గడిపాడు. 15 రోజుల నుంచి బంగారం ఇవ్వలేదండి. మాకు ఇవాళ పేపర్ స్టేట్మెంట్ చూసి మీకు ఇక్కడికి వచ్చాము. ఎంత తీసుకున్నారమ్మా? 6 తులాలకి అతని వద్ద నుంచి ఎంత తీసుకున్నారు మీరు? 1,00,000 రూపాయలు తీసుకున్నాం సార్. 6 తులాలకు 1,00,000 రూపాయలు తీసుకున్నాం సార్ మేము. అంతే. ఇంకా తీసుకుందామా, ఈ నెలలో తీసుకుందాం అనుకున్నాం సార్ నేను. కానీ ఈ రోజు మాకు తెలిసింది సార్. మాకు కంప్లైంట్ కూడా పెట్టలేదు సార్. ఇంకా నేను మీకు ఎలా తెలిసింది వెళ్ళిపోయాడు, ఇలా బంగారాన్ని అంతా తీసుకుని వెళ్ళిపోయాడని? చాలా మంది ఇక్కడ నేను మా పిల్లలు స్కూల్కి తీసుకెళ్తుంటే ఇక్కడ చాలా మంది నిలబడితే ఏమైంది షాప్ బంద్ ఉందంటే ఇక్కడ షాపు వెళ్ళిపోయింది, లేచిపోయింది షాప్ అనేది తెలిసింది సార్. అయితే అట్లా నేను 9 గంటల సార్ ఇక్కడనే ఉన్నా సార్. నేను ఇక్కడ అందరిని అడుగుతున్నా షాప్ వెళ్ళిపోయిందా అంటే ఇట్లా చేసింది సార్. నాకు మేము 4 గ్రాములు కుదబెట్టినాం సార్. 10,000 ఇచ్చిండు మాకు. మళ్ళీ నేను 2-3 నెలలు అయిన తర్వాత నేను డబ్బులు తీసుకొని వచ్చిన, 10,000 వడ్డీ తీసుకొని వచ్చిన. వస్తే నేను కడతానంటే అమ్మ నువ్వు తర్వాత రా, ఇప్పుడు టైం లేదు కట్టించుకోనికే, నాకు పని ఉంది బయటకు వెళ్తుండా అని అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఈ షాప్ బంద్ చేసిన తర్వాత నేను మళ్ళీ డబ్బులు తీసుకొని వచ్చిన. ఒకసారి షాప్ బంద్ ఉంది. మళ్ళీ పక్కన వాళ్ళని కూడా అడిగేస్తే వాళ్ళు మొత్తానికి వెళ్ళిపోయినరు, లేరు అని చెప్పారు. చెప్తే నేను డబ్బులు తీసుకొని మళ్ళీ పాస్ వెళ్ళిపోయినా. మా ఆయన కూడా నన్ను తెలియకుండా పెట్టినావు, నాకు తెలియకుండా పెట్టినావు, ఎందుకు పెట్టినావు అని మా ఆయన కూడా గొడవ చేస్తున్నాడు సార్ మా దగ్గర. సుమారుగా 100 మంది ఉంటారు. చాలా పెద్ద సంఖ్యలో మోసపోయారు. చాలా రోజువారీ కూలీలు ఉంటారు ఇక్కడ. చాలా మంది మాయమాటలు చెప్పేసి ఈ నాయకుడు నాకు తెలుసు, ఆ నాయకుడు నాకు తెలుసు, ఈ లీడర్ తెలుసు, అంటే అందరూ మాయమాటలు చేసి ఒక లీడర్ రంగంలో వైపు చేయాలి, పైలు దుబ్బాలి. చిన్న పేదలు రోజువారీ కూలీలు ఇక్కడ కేవలం షట్టర్ పైన మాత్రమే ఇంచుకు సుమారు 3 కోట్లు 4 కోట్ల నుంచి ఒక ఫేక్ డాక్యుమెంట్ పెట్టి ఆ లోన్ నుంచి కొంతమందితో నేను కూడా మాట్లాడడం జరిగింది. అన్న ఇంత అమౌంట్ ఇప్పించి ఏమైపోతే వాళ్ళు భయంతో ఉన్నారు. కేవలం ఒక షట్టర్ షాప్తో 3 కోట్లు లోన్ తీసుకున్నాడు. 3 బ్యాంకుల్లో తీసుకున్నాడు. ఒక్కొక్క బ్యాంక్ 1 రూపాయలు తీసుకున్నాడు. కాబట్టి చాలా మంది నిరుపేదలు ఉన్నారు. రేపు ఒక్కరోజు పండుగ ఉంది కాబట్టి రేపు ఒక్కరోజు వెయిట్ చేసి వెళ్ళిన బాధ్యతలు ఎవరైతే ఉన్నారో అందరిని తీసుకొని చక్కగా ఫిల్మార్ పిఎస్కి ఏసీబీ గారిని కలిసి డీజీపీ తనకు అవసరం వెళ్ళి తక్షణం ఇతను పట్టుకొని ఈ పేదలకు అందరూ న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను, ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళని టార్గెట్గా చేసుకుంటూ బంగారాన్ని కుదపెట్టే వాళ్ళకి డబ్బులు ఇస్తూ నమ్మకాన్ని ఏర్పరచుకున్నాడు. మొదట సుమారు 10 నుంచి 15 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారంతో ఉడాయించినట్లు స్థానికులు అయితే గుర్తించారు. ప్రస్తుతం బాధితులంతా ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన ఫిలిం నగర్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లుగా సమాచారం అందుతుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.